ఫ్రెండ్స్, కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, రైస్ కుక్కర్లో బిర్యానీ చేసుకుందాము. ఇప్పుడు ఉండే కాలంలో మనకు గ్యాస్తో కొంచెం ప్రాబ్లం అవుతుంది కదండి. అదేవిధంగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి ఈ రైస్ కుక్కరు. అది ఏ విధంగా చేసుకోవాలో పర్ఫెక్ట్గా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అందుకోసం అని చెప్పి మనం రైస్ గిన్నెకు రెండు వస్తాయి కదండి. రెండు కూడా మనము ఉపయోగపడతాయి. ముందుగా ఒక రైస్ గిన్నెని తీసుకున్నామండి. తీసుకుని అందులో మనము వేయాలండి. ముందుగా తర్వాత మనము బిర్యానీకి అవసరమైన దినుసులన్నీ చెక్క, లవంగము, జాతి మొగ్గ, తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ మనము వాటర్లో వేసి తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మన తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చునండి. ఘాటు లేకుండా ఉండడానికి నేను వేయట్లేదు. తర్వాత కొంచెము నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదండి. కొంచెము నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసేసి తర్వాత బియ్యంను 2 గ్లాసుల బియ్యాన్ని నేను కడిగి 2 సార్లు కడిగి దీన్ని వాటర్ లేకోకుండా ఇప్పుడు మనం తీసుకున్న రైస్ కుక్కర్లోకి ఈ బియ్యం అన్నిటినీ వేసుకోవాలండి. చాలా పొడి పొడిగా వస్తుందండి. ఏ మాత్రము మనము స్టవ్ మీద చేసుకోవడానికి దీనికి టేస్ట్ ఏమి తక్కువగా ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో రైస్ కుక్కర్లు ఉంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మీకు ఈ వంట అనేది ఉపయోగపడుతుంది. కొంచెం ఆయిల్ కూడా వేసాను. తర్వాత పూర్తిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇట్లా మిక్సర్ కన్నా వేసుకోవచ్చు, లేకపోతే కన్నా ఏదో ఒకటి వేసుకోవచ్చునండి. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసేసి నేను ఒక అరగంట సేపు ఈ వాటర్లో ఈ బియ్యంను నానేసేట్టుగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత మరొక రైస్ గిన్నె తీసుకున్నానండి. రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో నేను కేజీ చికెను కడిగి నీట్గా, నేను ముందుగానే చికెన్ క్లీనింగ్ కూడా నీట్గా కొంచెం ఉప్పు వేసేసి నిమ్మకాయ వేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఉంచి నీట్గా కడిగేసుకుంటానండి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చునండి. పసుపు, తర్వాత చికెన్ మసాలా, కొంచెం ఉప్పు, గరం మసాలా కొంచెము, ధనియా పౌడర్ కొంచెము వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసి ఇవంతా బాగా ముక్కకు పట్టే విధంగా చేత్తో బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా మిక్స్ చేయటం వల్ల ముక్కకు బాగా పడుతుందండి. మనము పెరుగు కూడా యాడ్ చేస్తాము. పెరుగు మరి తర్వాత నిమ్మకాయ కూడా యాడ్ చేస్తామండి. గింజలు లేకుండా నిమ్మకాయ మనము పిండేసుకుంటామండి. తర్వాత కొంచెం కరెక్ట్ ఒక నిమ్మకాయ సరిపోతుందండి దీనికి. మీరు రైస్ కుక్కర్లో ఏ వంటలు ట్రై చేశారో నాకు ఈ కింద కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. నా చికెన్ రెసిపీ మీకు నచ్చిందో లేదో కూడా తెలియజెప్పండి. ఇప్పుడు నిమ్మకాయ కలిపాం కదండి. తర్వాత కొంచెము మనము నిమ్మకాయ వేసిన తర్వాత నీట్గా కలిపి నెక్స్ట్ కొంచెం పెరుగు యాడ్ చేద్దామండి. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల నీట్గా ముక్క జ్యూసీగా ఉంటుంది. తర్వాత పెరుగు యాడ్ చేసిన తర్వాత మరి నీట్గా పెరుగు అనేది ముక్కలకు పట్టే విధంగా
నీట్గా కలపాలి. ఈ విధంగా ప్రాసెస్ బై ప్రాసెస్ చేయడం వల్ల నీట్గా మనకు బ్యాచిలర్స్ అయినా కూడా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చికెన్ బిర్యానీ ఈజీగా మనము రైస్ కుక్కర్లో చేసుకోవచ్చునండి. ఒకవేళ స్టవ్ అందుబాటులో లేనప్పుడు మనము ఈ రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు. ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన రైస్ను ఫస్ట్ మనము దాన్ని బాయిల్ చేసుకొని రైస్ 50% ఉడికే విధంగా మనము అన్నాన్ని రెడీ చేసుకోవాలండి. అందుకోసం నేను బటన్ నొక్కానండి, రైస్ కుక్కర్ బటన్. చూడండి, ఇప్పుడు పొంగు వచ్చింది. నీట్గా ఇట్లా ఈ విధంగా గరిటెతో కలుపుకొని ఉప్పు చూసుకోండి. రైస్కు నీట్గా ఉప్పు పట్టే విధంగా చూసుకోండి. ఈ టైంలో మనము ఉప్పు యాడ్ చేసుకోవచ్చునండి కావాలంటే. నాకు ఇప్పుడు 50% అనేది రైస్ ఉడికిందండి. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టాను కదండి చికెన్కి, ఈ రైస్ అంతటినీ కూడా వాటర్ లేకుండా నీట్గా ఈ లేయర్ బై లేయరు మనము వేసుకుంటామండి. ఈ వేడిదనం వల్ల కింద చికెన్ కూడా కొంచెము ఉడుకుతుందండి. ఈ విధంగా మనము వాటర్ ఏం లేకుండా నీట్గా వంపేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకుందాము. మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లాస్ట్లో వేసుకోవచ్చునండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఏ విధంగా చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇవి మనము ఆనియన్స్ సన్నగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి ఆయిల్లో వేయించుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా పైన చల్లేసి లాస్ట్లో కొంచెం మిగిలి ఉంటుంది కదండి, కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకోండి. చల్లేసుకున్నాక ఫైనల్గా మనకు జీడిపప్పు, కొంచెం జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి. తర్వాత కొంచెము నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది కదండి. చికెన్ బిర్యానీలో నెయ్యి ఫ్లేవరు సూపర్గా ఉంటుందండి. పిల్లోళ్ళు కానీ ఎవరైనా కానీ స్పైసెస్ ఎక్కువ లేకుండా ఈ విధంగా చేసుకుంటే మనము ఎంజాయ్ చేయొచ్చండి ఫుడ్. తర్వాత ఒక రైస్ కుక్కర్ను ఈ విధంగా ఆన్ చేసేసి పెట్టండి. ఆన్ చేసి కొద్దిసేపు వెయిట్ చేసి బటన్స్ ఉంటాయి కదండి, మీకు అర్థమైపోతుంది. బటన్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఇంకా బటన్ దాదాపు మనకు ఈ స్టవ్ పైన చేసుకునే దానికంటే ఈ రైస్ కుక్కర్లో చేయడం వల్ల కొంచెం టైం పడుతుందండి. కానీ బాగా పొడి పొడిలాడుతూ బాగా నీట్గా వస్తుందండి రైస్. ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత బాగా పొడి పొడిగా అన్నము ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగా నీట్గా అయ్యిందో. విధంగా మీకు కావాలంటే ఒక చికెన్ పీస్ చూడండి, తీసి చూపిస్తాను. ఎంత బాగా మెత్తగా చేత్తో ముట్టుకుంటే ఎంత బాగా పీస్ పీస్గా ఊడుతుందో చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చూసారా? ఈ విధంగా మనము కంప్లీట్గా రైస్ కుక్కర్లోనే చికెన్ బిర్యానీ చేసుకోవచ్చునండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్